హలో హాయ్ అండి అందరికీ. కరివేపాకు పొడి ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇది హెల్త్కు చాలా మంచిది. మెయిన్ జుట్టు రాలకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. ఇది ఎలా చేయాలనేది చూపిస్తాను. కరివేపాకు తీసుకొని నీళ్ళలో వాష్ చేసి తడి లేకుండా అలా ఆరబెట్టాలి నీడలో. అలా ఆరబెట్టిన తర్వాత ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ వేయకుండా వేగనివ్వాలి కరివేపాకుని. ఆకులు బాగా వేగిన తర్వాత సౌండ్ వస్తుంది, అలా మనకు తెలిసిపోతుంటుంది ఆకులు. అలా అయిన తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని ఒక అరకప్పు మిరపకాయలు తీసుకోవాలి. వాటిని వేగనివ్వాలి, స్లోలో పెట్టేసి వేగనివ్వాలి అన్నమాట. దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మెంతులు, అర స్పూన్ మిరియాలు తీసుకోవాలి. అలా వేగిన తర్వాత వీటిని మొత్తం మిక్సీ చేసుకోవాలి. దానికి సరిపడి ఉప్పు తీసుకొని అలా మిక్సీ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత అందులోకి ఒక 2 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. స్మెల్ బాగుంటుందన్నమాట దానికి. ఇలా సింపుల్గా చేసుకొని మనం రోజుకొకసారైనా ఒక స్పూన్ తింటే జుట్టు రాలకుండా ఉండడానికి ఇది సహాయపడుతుంది. నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి.